హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. మనమున్న డే టు డైరీ స్టార్ట్ చేద్దామా? అండ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో నీట్గా మెన్షన్ చేసా, సో తప్పకుండా డిస్క్రిప్షన్ అయితే చదవండి. సో డే 2ని చాలా బాగా ఎంజాయ్ చేయాలని డే 1 అయితే నేను ఫుల్గా రెస్ట్ తీసుకొని డే 2 ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యా. సో ఇప్పుడు కోచి నుంచి మున్నార్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో టిఫిన్ అయితే ఎర్లీ మార్నింగ్ టూరిస్ట్ ప్లేసెస్లో 6కి ఇలా అవైలబుల్గా ఉండవు. సో మనకి 10 to 11 మిడిల్లో అవైలబుల్గా ఉంటాయి. సో మనం మున్నార్కి వెళ్ళే రూట్లో చాలా టిఫిన్ షాప్స్ ఉంటాయి. సో మీరు ఎక్కడో ఒక దగ్గర టిఫిన్ అయితే చేయొచ్చు. సో మేమైతే ఇప్పుడు టిఫిన్ చేయడానికి వచ్చేస్తామన్నమాట ఈ హోటల్కి. అంబియన్స్, పార్కింగ్ అన్నీ బాగున్నాయి, కానీ ఫుడ్ టేస్ట్ కొంచెం వేరీ ఉంటుంది. బట్ ఓకే, నాట్ టూ బ్యాడ్. అండ్ మీకు మెనూ కార్డ్ కూడా నేను పెట్టాను. సో ఈ టిఫిన్స్ ఉంటాయి, ఇలా మిల్క్ షేక్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. మార్నింగ్ టైంలోనే మీకు ఇవన్నీ అడిగితే ఇస్తారు. అండ్ రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి, మరీ అంత కాస్ట్లీ అయితే లేవు. సో మా టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి మున్నార్కి వెళ్ళే రూట్లోనే చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. సో అవన్నీ విజిట్ చేసేద్దాం, కమ్ ఆన్. అండ్ మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మున్నార్ ఎకో పార్క్. సో దీనికి ఎంట్రీ ఫీ అయితే 600 పర్ హెడ్. చాలా హై ప్రైస్ అనిపించింది అండ్ మరి అంత వర్త్ కాదనిపించింది. బట్ వన్స్ ట్రై చేయాలనిపించింది, ఏమున్నాయి ఏంటి అని చూడాలని ఆతృత ఉంటుంది కదా. ఇంత దూరం వచ్చాం, ఇక్కడ 600 కోసం ఆగిపోతామా అన్నట్టు ఆలోచించి వెళ్ళిపోయామన్నమాట. అండ్ నేనే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ థాట్ మీదే వచ్చి ఉంటారు అనుకుంటా. సో మీరు కూడా వెళ్ళుంటే ఏముందబ్బా అనే చూడడానికే వెళ్ళుంటారని అనుకుంటున్నా. సో ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయ్యాం అండ్ ఫుల్ గ్రీనరీ అనమాట. అండ్ చాలా బాగుంది ఎంట్రన్స్. బట్ చూద్దాం లోపల ఇంకేమేమి ఉన్నాయని తెలుసుకోవాలి కదా. అసలుకే 600 పెట్టి మరి మనం లోపలికి వచ్చాం, తెలుసుకోవాలి కదా ఏమున్నాయి. అంత ఎక్స్ప్లోర్ చేయండి, ఫస్ట్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ వరకు ఏది మిస్ చేయకండి. సో ఎవరు ఇలా గెటప్ వేసి మనల్ని కొంచెం భయపెట్టాలనుకున్నారు, కానీ మనం స్ట్రాంగ్ కదా, భయపడమన్నమాట. సో అందరూ వెళ్ళి ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు, మనం కూడా తీసుకోవచ్చు. అండ్ నో వరీస్. అండ్ మన ఫస్ట్ ఎంట్రీ అయితే రానే వచ్చేసింది అనమాట. ఫస్ట్ అనేది ఫిషెస్కి ఫుడ్ పెట్టొచ్చు మనం ఇక్కడ. అండ్ ఇక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి, వాటికి మనం ఫుడ్ పెట్టొచ్చు. ఇలా నేను పెడుతున్నా చూడండి. అండ్ ఆ ఫుడ్ పెడుతుంటే ఎక్కడ వచ్చి నా మీద ఎగురుతాయి అన్నంత భయం వేసింది. ఎందుకంటే ఒకే దగ్గరికి వచ్చేసేవి ఫుడ్ పట్టేసరికి. ఆ వాటర్ అయితే ముఖం మీదకి తుల్లుతుండేవి. అండ్ కొంచెం భయం అనిపించింది. బట్ అందరికీ అలా ఉండదని నేను అనుకుంటున్నా, బట్ నాకైతే భయం వేసింది. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మకావ్ బర్డ్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ వాటిని చాలా ఫ్రీగా వదిలేశారు, కేజ్లో ఏం ఉంచలేదు. అండ్ వాటికి కూడా మనం ఫుడ్ పెట్టచ్చు. వాటికి మనం ఫుడ్ పెడితే మన చేతి మీద వచ్చి వాలి తింటాయి. అమ్మా, ఇక్కడైతే నేను అరుస్తూనే ఉన్నా, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. బట్ నాకైతే చాలా భయం బర్డ్స్ని అట్లా పట్టుకోవడం. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా బర్డ్స్ని పట్టుకోవడం. ఇదైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే. నేనైతే చాలా భయపడుతూ చేసా, బట్ ఎండింగ్లో చాలా బాగా అనిపించింది. ఒక మంచి మెమరీ తీసుకున్నా నేను అనిపించింది. సో మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి, అస్సలు మిస్ చేయకండి. సో ఇలా లోపలికి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ స్పీసెస్ కూడా ఉన్నాయి, లైక్ అవి ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయి ఈ బర్డ్స్ అవన్నీ. సో అన్నీ చూసాను నాతో పాటు.
నెక్స్ట్ అయితే స్నేక్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు చెప్పారు వాటిని మనం పట్టుకోవచ్చు, లైక్ మన షోల్డర్స్ మీద వాటిని పెట్టొచ్చు అన్నారు. అమ్మో చూడడమే ఎక్కువ, వాటిని ఇంకా పట్టుకోవడం అన్నట్టు ఇంకా నేను అక్కడి నుంచి అయితే పరిగెట్టి బారిపోయాను అనమాట. సో ఇక్కడైతే చాలా డిఫరెంట్ యానిమల్స్ అండ్ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. సో మనకి ఎలా డాగ్స్లో డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయో, సో ఇక్కడ కూడా డిఫరెంట్ యానిమల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్టింగ్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చాలా బాగున్నాయి ఇక్కడ వరకు. సో నెక్స్ట్ చూద్దాం ఏమున్నాయి, ఇంకా రేటింగ్ ఇస్తూ వెళ్దాం అలాగా. అండ్ నాతో పాటు మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, మీకు కూడా ఎలా అనిపించిందో 600కి వర్తా కాదా అని రేట్ చేయండి. సో లోపలైతే ఇలా చాలా డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. అండ్ అవి కూడా డిఫరెంట్ కంట్రీస్ ప్లాన్స్ అండ్ నేమ్స్ అక్కడ డిస్ప్లే చేశారు. మీరు అవి చదవచ్చు అండ్ చూడొచ్చు, వాటి యూజెస్ ఏంటని కూడా మీరు ఇంటర్నెట్లో గూగుల్ చేసుకొని తెలుసుకోవచ్చు. సో ఇలా చూస్తే ఎవరికైనా బోర్ కొడుతుంది. మీకు కూడా కొట్టిందా లేదా? నాకైతే సీరియస్లీ చాలా బోర్ అనిపించింది. బట్ అక్కడున్న క్లైమేట్కి నాకు ఆ బోర్ అనేది లేకుండా ఒక మంచి రీఫ్రెష్మెంట్గా అనిపించింది. అండ్ ఆ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ అవి చూస్తే అంత బోర్ అయితే అనిపించదు. బట్ మీరు మొబైల్లో ఎలా చూస్తే మీకు బోర్గానే ఉంటుంది. సో విజిట్ చేయండి. సో నెక్స్ట్ అయితే రియల్ హనీ టేస్టింగ్ సెంటర్ అనమాట. లైక్ మనం అక్కడ టేస్ట్ చేసి మనకు నచ్చిన హనీ ఏమైనా ఉంటే అది మనం తీసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీస్ ఉన్నాయి అండ్ హనీ కోమ్స్ కూడా ఉన్నాయి, రియల్వి అని చెప్పారు. బట్ చూడడానికి బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇఫ్ యూ లైక్ యూ కెన్ బై దోస్ థింగ్స్ అండ్ మస్ట్ అండ్ షుడ్ ట్రై దిస్ వన్. ఆ 2 ఇస్తున్నాం కదా, ట్రై చేయండి అన్నీ, ఏది మిస్ చేయకండి. సో వాళ్ళొక 5 టైప్స్ ఆఫ్ హనీ పెడతారు. సో గార్లిక్ హనీ అని సంథింగ్ ఉంటాయి. సో అన్నీ ట్రై చేయండి, మిస్ చేయకండి ఏది. ఎంతమంది వెళ్తే అందరూ ట్రై చేయండి, ఎందుకంటే అందరూ 600 పే చేశారు, గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ మనం ఎండ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇలా బయటకి ఎగ్జిట్ ఉంటుంది, చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అక్కడ పార్క్లా ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే. అండ్ అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఎగ్జిట్లో చిన్న షాపింగ్ ఉంటుంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ అవన్నీ ఉంటాయి. అక్కడే కాదు మన ప్లేసెస్లో కూడా ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో మీకు ఒక గుర్తుగా మేము ఇక్కడ నుంచి కొనుక్కున్నాం అని చెప్పుకోవాలంటే చిన్న ఐటమ్స్ మీరు కొనుక్కోవచ్చు. సో ఈ క్లైమేట్ చూస్తుంటే మనం మున్నార్లోకి ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. అండ్ నిజమే, మనం ఫ్యూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము మున్నార్కి. అండ్ మేమైతే మున్నార్ కన్నా కొంచెం ముందే హోటల్స్ అయితే తీసుకున్నాం అంచల్ అనే ప్లేస్లో. బికాజ్ ఇది ఒక సెంటర్ పాయింట్లో ఉంటుంది. సో మనం ఎటువైపుకి వెళ్ళడానికైనా ఈజీగా ఉంటుంది. సో మనం ఆల్మోస్ట్ మున్నార్కి కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు మనకి ఇలా వాటర్ ఫాల్స్ కనిపిస్తుంటాయి. సో చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి వెళ్ళే రూట్లో. సో మీరు అక్కడ దిగి మంచిగా ఫోటోషూట్ చేసుకోవచ్చు, మంచిగా ఎర్లీ మార్నింగ్ వాటర్ ఫాల్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చాలా బాగుంటుంది అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్పీరియన్స్ చేయండి. సో స్కిప్ చేయకూడదు. లైక్ కొందరు నెగ్లిజెన్స్ ఉంటుంది, నాకు కొంచెం అలానే ఉంటుంది. ఎలానో మనం లోపలికి వెళ్ళాక చాలా పెద్ద వాటర్ ఫాల్స్ చూస్తాం కదా, ఈ చిన్నవన్నీ ఏం చూస్తాంలే అనుకుంటాం. బట్ చూడండి, దిగే పక్కనే కదా నేచర్ని చూడడానికే వచ్చాం, నేచర్ని చూడకపోతే ఎలా కదా. సో మిస్ చేయకుండా చూడండి. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ సీజన్స్లో వెళ్తే వాటర్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది కాబట్టి అండ్ వాటర్ ఫాల్స్ మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. సో మార్నింగ్ అంతా ఇంత తిరిగాం కదా, కోచి నుంచి మున్నార్కి వచ్చాం.
సో ఇప్పుడు మేము చెక్ ఇన్ చేసి హోటల్లోకి వచ్చే ప్రెస్ తీసుకొని లంచ్ చేసి మళ్ళీ మేము తిరగడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ప్రెజెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, లైక్ రోడ్ ఎక్స్టెన్షన్, బికాస్ టూరిస్ట్ చాలా ఎక్కువ వస్తున్నారు. సో వెహికల్ ట్రాఫిక్ తగ్గించడం కోసం కొంచెం రోడ్ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల కొంచెం ట్రాఫిక్ అవుతుంది. సో మన నెక్స్ట్ స్టాప్ అయితే టాప్ హిల్ స్టేషన్ అనమాట. సో ఇది ఒక టీ ప్లాంటేషన్ ఏరియా. సో ఎటు చూసిన టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి, లైక్ గ్రీన్ కార్పెట్లా ఉంది. అండ్ రోడ్స్ అయితే చాలా వైడ్గా ఉన్నాయి కంపేర్ టు ఊటీ. అండ్ రోడ్స్ అంటే సూపర్ స్మూత్, కెమెరాకి ఫుల్ టైం డ్యూటీ. అండ్ నేచర్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు, 10 out of 10 ఇవ్వచ్చు. అండ్ మీరు ఎక్కడ నచ్చితే అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే రోడ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. సో మీరు నేచర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సైలెన్స్, ఆ కూల్ బ్రీజ్, బ్యూటిఫుల్ వ్యూ, స్ట్రెస్ ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది అనమాట. అండ్ నాకైతే వ్యూని చూస్తే నిజంగా చెప్పాలంటే ఒక సినిమాలో ఓపెనింగ్ షాట్లా ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ టీ ప్లాంటేషన్స్ కానీ ఆ గ్రీనరీ మొత్తం తెలుసా, చాలా బాగుంది. రోడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫుల్ గ్రీనరీతో చాలా బాగా నిండిపోయింది. అండ్ ఆ స్లో మోషన్లో మనం కార్లో వెళ్తూ విండో ఓపెన్ చేస్తూ ఆ ఫ్రెష్ ఎయిర్ మనకి తగులుతూ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, 100% మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ రోడ్డునే గ్యాప్ రోడ్ అంటారు. సో ఇక్కడ నుంచి మనకి డౌన్ వ్యూ కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ మాత్రం. సో మీరు మంచిగా రీల్స్ తీసుకోవచ్చు అండ్ ఫోటోషూట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మీకు ఈ వ్యూ చూస్తే ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీ ఎక్స్పీరియన్స్ వినడానికి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తే వినడానికి నేనైతే చాలా రెడీగా ఉన్నా ఇక్కడ. అండ్ ఇలా మా ట్రీ ప్లాంటేషన్స్ వ్యూ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఒక మంచి ఫోటోషూట్ అయితే తీసుకున్నాం. అండ్ ఆ కూల్ నేచర్, ఆ కూల్ వైబ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ గ్యాప్ రోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, అక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. సో మన నెక్స్ట్ వ్యూ పాయింట్ బొటానికల్ గార్డెన్స్. సో ఎంట్రీ ఫీ అయితే 100 ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఒక మినీ సిటీలా ఉంటుంది. ఇట్స్ హ్యూజ్ అనమాట, లైక్ రియల్లీ హ్యూజ్. వాకింగ్ చాలా దూరం నడవాలి. అండ్ చాలా పెద్ద గార్డెన్స్ అండ్ చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ చాలా బాగా అరేంజ్ చేశారు ఎవ్రీథింగ్. లైక్ అక్కడ చిన్న రివర్ ఫ్లో కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తా వీడియోలో. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. సో మేమైతే టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాం. అండ్ బయట నుంచి చూస్తే ఓకే అనుకున్నా, బట్ లోపలికి వెళ్ళగానే ఐ వాజ్ లైక్ OMG అనమాట. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది అండ్ సూపర్ క్లీన్, సూపర్ ఫ్రెష్గా ఉంది. మేము కొంత టైం చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసాం అక్కడ. అండ్ అప్పుడే వర్షం కూడా పడడం స్టార్ట్ అయింది. సో కొంచెం వర్షంలో కూడా తడుస్తూ వ్యూని అయితే ఎంజాయ్ చేసాం. అండ్ గార్డెన్ అంతా చూసాం. అలా నడుస్తూనే ఉండాలి, చాలా దూరం, చాలా వాకింగ్ చేయాలి. బట్ ఎక్కువ నడవాలని ప్లేసెస్ అయితే స్కిప్ చేయకండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డెకరేషన్ చేశారు అండ్ ప్లాంట్స్తోనైతే చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ చాలా స్పేసియస్గా ఉంటుంది మొత్తం గార్డెన్ అంతా. అండ్ మీరు రిలాక్స్ అవ్వడానికి మంచి స్పాట్స్ ఉంటాయి. సో ఆ స్పాట్స్ను అస్సలు మిస్ అవ్వకండి. సో అక్కడ మీరు చాలా మంచిగా రిలాక్స్ అయ్యి వ్యూని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు.
అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వార్నింగ్ ఏంటంటే ఎంట్రీ ఎలా అవుతుందో ఎగ్జిట్ కూడా సేమ్ రూట్. నాకు తెలియక చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. లాస్ట్కి ఫోన్లే ఎంట్రీ నుంచే వెళ్దాం, ఒకవేళ వెళ్తే వాళ్ళే చెప్తారు కదా అని ఇంకా ఎంట్రీ నుంచి వెళ్ళా. సో దాని పక్కన ఎగ్జిట్ గేట్ ఉందనమాట. సో ఇదే నేను మిస్ అయ్యా, దానివల్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. సో అలా తిరగడం వల్ల చాలా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. సో ఓవరాల్గా చెప్పాలంటే ఫ్యాంటాస్టిక్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది బొటానికల్ గార్డెన్స్. మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి, ఎవరు స్కిప్ అయితే చేయకండి దీన్ని. సో అంతా కవర్ చేసి ప్రశాంతంగా అక్కడ టైం స్పెండ్ చేసి మా హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంతలోకి క్లైమేట్ అంతా చాలా కూల్గా, ఇంకా కూల్గా మారిపోయి ఫుల్ ఫాగీగా చాలా బాగా అనిపించింది. అండ్ మేము నైట్ డిన్నర్కి వెళ్ళినప్పుడు కూడా చాలా పెద్ద వర్షం పడింది. లైక్ కొంచెం సేపే పడ్డది కానీ చాలా పెద్ద వర్షం పడింది. సో అందరూ అంబ్రిల్లా క్యారీ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ సింపుల్గా చెప్పాలంటే మున్నార్లో వెదర్ సర్ప్రైజ్ మదర్ నేచర్ వెర్షన్ అనమాట. సో అందరూ మున్నార్ వెదర్ని, మున్నార్ లోకల్ ఏరియా ప్లేసెస్ని అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాలాగానే. సో గైస్, దిస్ వాజ్ మై డే 2 ఇన్ మున్నార్. చాలా పీస్ఫుల్గా, కామ్గా, మంచి క్లైమేట్తో, టీ ప్లాంటేషన్, బొటానికల్ గార్డెన్స్, వాటర్ ఫాల్స్ అండ్ మాకా బర్డ్స్ అడ్వెంచర్ అండ్ ఎవ్రీథింగ్ మిక్స్డ్ లైక్ ఎ బిర్యానీ, బట్ స్పైస్ తక్కువగా. అండ్ ఫుడ్ గురించి చెప్పడం మర్చిపోయా. అండ్ మన ఆంధ్ర, మన హైదరాబాద్ బిర్యానీ వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ బిర్యానీస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ రైస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్, బట్ మనం అడ్జస్ట్ అవ్వాలి అప్పటికి. సో మన డే 3 వ్లాగ్ అయితే కమింగ్ సూన్. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వైబింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు like, share, subscribe to Shan's World. Bye bye for now.